చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ అడ్మిరల్ డాంగ్ చున్తో భేటీ అయ్యారు రాజ్నాథ్ సింగ్. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. సరిహద్దులో ఉద్రిక్తతల పరిష్కారానికి 4 అంశాల ఫార్ములాను ప్రతిపాదించారు రాజ్నాథ్ సింగ్. 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండడం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు, నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు చర్యలు, విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి 4 అంశాలతో రాజ్నాథ్ ఈ ప్రణాళికలు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా రాజ్నాథ్ లేవనెత్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు చెప్పారు. 6 ఏళ్ల తర్వాత కైలాస మానస సరోవర యాత్రను చైనా పునః ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ ప్రత్యేక మధుబని పెయింటింగ్ ను చైనా మంత్రికి కానుకగా ఇచ్చారు రాజ్నాథ్ సింగ్. నిన్నటి ఎస్సీఓ సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ జాయింట్ డాక్యుమెంటుపై సంతకం చేసేందుకు నిరాకరించారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పెహల్గాం దాడుల ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించడంతో ఆ ప్రకటనను రద్దు చేశారు.